క్రీస్తునందు మీకు శుభోదయం. జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనంలో ఇలా అంటున్నాడు, కడవరి వానకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. ప్రతి వాని చేనులోనూ పైరు మొలిచినట్లు యెహోవా మెరుపులు పుట్టించును, ఆయన వానలు మెండుగా కురిపించును. దేవుడు తన ప్రజలకు మంచి అవకాశము దయచేయుచున్నాడు. దానిని వారు ఉపయోగించుకోవాలని కూడా దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ఆశీర్వాదంలో మేళ్ళు పొందవలసిన వారమై వాటిని పొందినట్లు ఆయన యొద్దకు రమ్మని ఆయనే చెప్పుచున్నాడు. దీనిని నిర్లక్ష్యము చేయవాడు నిజముగా వాడు కూర్చున్న కొమ్మను వాడే నరుక్కుంటున్నట్టే. మనకు ఇంకనూ అవసరాలు పుట్టకముందే దేవుడు తన చిత్తాన్ని, తన ఇష్టాన్ని మనకు తెలియజేయుచున్నాడు. ఎందుకంటే ఆయన ప్రజలు ఎవరి యొద్దకు వెళ్ళి సహాయము కోరవలసిన పరిస్థితి ఉండకూడదని ఆయన ముందుగానే ఎరిగినవాడు కాబట్టి ఇలా చెప్పుచున్నాడు. ఆయన ప్రజలు ఇంక వేరే ఎవరి యొద్దకు వెళ్ళినా కూడా ఆయనకు అది నచ్చదు. ఎందుకంటే ఆయన మాత్రమే దేవుడై ఉన్నాడు కాబట్టి, ఆయన మాత్రమే వారిని సృష్టించి ఉన్నాడు కాబట్టి, వారి పట్ల బాధ్యతను ఆయనే పరిపూర్ణంగా తీసుకోగలడు కాబట్టి ఇలాగూ చెప్పుచున్నాడు. బిడ్డల పట్ల తల్లిదండ్రులు మాత్రమే ఎలాగూ బాధ్యత కలిగి ఉండవలసిన వారై ఉన్నారో, అలాగే దేవుడు కూడా తన పిల్లల పట్ల బాధ్యత కలిగి ఉండవలసిన వాడై ఉన్నాడు. ఈ సంగతి దేవుడే నిర్ణయించి ఉన్నాడు. అయితే భూసంబంధమైన వారు కొన్నిసార్లు వారి యొక్క అపరాధములు బట్టో, బలహీనతలు బట్టో దానిని నిర్వర్తించలేకపోయినా కూడా దేవుడు పరిశుద్ధుడు, అలాగే మహాబలవంతుడు, అధిక శక్తి గలవాడు కాబట్టి ఆయన బిడ్డలు ఏది కోరుకున్నను వారి అవసర కాలంలో దాన్ని ఖచ్చితంగా తీర్చువాడు. తీర్చినట్లుగా ఆయన గొప్ప కార్యములు కూడా చేయవాడని ఇక్కడ చెప్పేస్తున్నాడు. ఆ సమయంలో మనకి ఏది అవసరమో, ఏ రీతిగా అవసరమో అది జరుగునట్లు దేవుడు ప్రతి ఏర్పాటును చేయుచు, మార్గమును సరళము చేయుచు, అపవాది యొక్క క్రియలను సైతము దేవుడు తొలగించువాడిగా ఉంటున్నాడు. ఆయన ప్రజలుగా మనము ఆయనకు విజ్ఞాపన చేయకపోవటమే మనం చేయుచున్న పెద్ద అపరాధము. ఈ అపరాధంలో ఎందరైతే ఉంటారో వాళ్ళు మేలైన వాటిని, శాశ్వతమైన వాటిని, గొప్ప వాటిని వాళ్ళ జీవితంలో పొందలేక నానా విధములైన శ్రమలు అనుభవించినట్లు ఈ లోక సంబంధమైన వాటిని పొందుటకు పరిగెత్తుచు వాటి ప్రకారముగా జీవించే ప్రయాసను వారు పడుచు ఉంటారు. ఇట్టి ప్రయాసను దేవుడు చూస్తున్నప్పుడు ఆయనకు బాధ కలుగుతుంది, అలాగే కోపము కలుగుతుంది. ఎందుకంటే ఉచితముగాను, మెండుగాను, అలాగే బలముగాను, శాశ్వతముగాను దయచేయగలిగిన వాడు వారికి ఉండగా కూడా వారు లోకంలో ఉన్న వారిని ఆశ్రయించినప్పుడు అది ఎంతగానో దుఃఖించవలసిన విషయమై ఉన్నది. చాలామంది సమస్యలు వచ్చినప్పుడు, అవసరాలు వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించుట కంటే వారి జ్ఞానమును, వారిలో కలుగుచున్న భావోద్వేగాలను ఆశ్రయించి నానా విధములైన నిర్ణయాలు తీసుకొనచ్చు వాళ్ళ యొక్క జీవితములకు ఇంకనూ భారమును, కష్టమును కలిగించుకుంటూ ఉంటారు. ఇలాగూ చేయట అది వాళ్ళు అవసరమని తలుస్తారు, కానీ అది ఎంత హానికరమో వారు గమనించరు. అలాగూ చేయటం వలన వారికి వారు మాత్రమే హాని చేసుకోకుండా వారి చుట్టూ ఉన్న వారికి కూడా అశాంతిని, అసమాధానమును కలుగజేస్తూ ఉంటారు. అసంతృప్తిని వాళ్ళు పొందుచు ఇతరులకు కూడా అసంతృప్తిని దయచేస్తూ ఉంటారు. కుటుంబంలో ఉన్న వారందరూ కూడా దుఃఖించులాగిన వాళ్ళు చేసే ఈ ప్రవర్తన అంతా కూడా దేవునికి అసహ్యంగాను, అయిష్టంగాను ఉంటుంది. ఎందుకంటే ఒకని అవివేకము వలన అనేక మంది బాధపడుట చూసినప్పుడు దేవుడు దాన్ని సహించలేడు. వాక్య జ్ఞానము లేని వాళ్ళు, వాక్యమును అనుసరించి లేని వారు ఇటువంటి అవివేకమును జీవితంలో పాటిస్తూ ఉంటారు. అవివేకము అపవాది యొక్క అస్త్రము. వాడు మనుషులకు జ్ఞానము లేకుండా ఉండినట్లు శోధన చేత, కలవరము చేత, నానా విధములైన ఆలోచనల చేత అవివేకమైన నిర్ణయాలు జీవితంలో తీసుకొనచ్చు వారికి వారు హాని కలుగు చేసుకొనచ్చు దేవునికి కష్టము కలిగినట్లుగా ఉండినట్లు వారిని నడిపిస్తూ ఉంటాడు. ఒక ప్రక్కన దేవుడు మన సహవాసమును, ఆ సహవాసం వలనైన ఆనందమును కోరుకొనిచుంటే
అవివేకముతో నడుచుకొంచున్న ప్రజలు దానిని ఆయనకు లభ్యము కాకుండా చేయుచున్నారు. ఇటువంటి ప్రజలను దేవుడు చూసినప్పుడు ఆయన ఎందుకు కోపగిస్తూ ఉంటాడంటే, వారి యొక్క అవివేక ప్రవర్తన వలన ఈ లోక సంబంధమైన వాటిని వాళ్ళ జీవితంలో చేర్చుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో విశ్వసించకూడని వాటిని వాళ్ళు విశ్వసిస్తూ ఉంటారు. ఆరాధించకూడని వాటిని వారు ఆరాధిస్తూ ఉంటారు. చెయ్యకూడని స్నేహాలు చేస్తూ ఉంటారు. గనపరచకూడని వారిని గనపరుస్తూ ఉంటారు. దేవుడే సర్వోన్నతుడిగా ఉన్నప్పుడు వేరొకరిని ఆయన స్థానంలో మనం తీసుకొచ్చినప్పుడు ఆయనకు ఎంతగానో దుఃఖము, కోపము పుట్టుచుంటుంది. ఇది ఎంతో వాస్తవమైన విషయము. దేవునికి దూరంగా ఉండటం వల్లనే, అంటే దేవునికి అవసర కాలాల్లో విజ్ఞాపన చేయకపోవడం వల్లే అనేకులు దేవుని యొక్క సహాయమును పొందట్లేదు. అంతేకాదు, వాళ్ళ వివేకము మితిమీరినప్పుడు దేవుడే వాళ్ళకు అవకాశములు కలగకుండా అడ్డుకుంటూ ఉంటాడు. దేవుడే వాళ్ళ అవకాశములను వాళ్ళ ఎదుటి నుండి తీసివేస్తూ ఉంటాడు. ఎంతటి బాధను వాళ్ళు పొందుచున్నప్పటికీ కూడా దేవుడు ఉన్నాడన్న సంగతిని వాళ్ళు గ్రహించకపోతే అది వారి జీవితాలకే హానికరం. ఎందుకంటే ఎక్కడైతే అవసరాలు తీరట్లేదో అక్కడ దేవుని యొక్క ఉత్తమమైన హస్తము లేదనే సంగతిని గ్రహించగలిగి ఉండాలి. గ్రహించలేని పరిస్థితిలో వారు దేవుని పట్ల కనీసపు జ్ఞానము కూడా కలిగి ఉండలేదని అర్థం. ఈరోజు వాక్యము మనము చదువుతున్నప్పుడు ఆయనను విజ్ఞాపన చేసుకుంటే ఆయన ఏ రీతిగా స్పందిస్తాడో, ఎంత వేగంగా స్పందిస్తాడో, ఎంత బలముగా స్పందిస్తాడో మనం చూడవచ్చు. యెహోవా మెరుపులు పుట్టించును, ఆయన వానల మెండుగా కురిపించును. ఈ వాక్యము నమ్మలేని వారందరూ కూడా దేవుని యొద్దకు చేరలేరు. హృదయం ముందు దేవుడు ఎంత గొప్పవాడో, నమ్మదగిన వాడని నిజముగా విశ్వసించి విజ్ఞాపన చేసిన ప్రతివాడు కూడా వాడి యొక్క అవసర కాలం ముందు దేవుని సహాయమును మెండుగా పొందుతాడు. అడిగిన వాటికన్నా కూడా దేవుడు అధికముగా దయచేయచ్చు. బలమైన శక్తితో దేవుడు తన కనికరమును, కృపను ఆ సమయానికి అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆ సమయముల్లో అపవాది సైతము పనిచేయలేని పరిస్థితులు ఏర్పడుతుంటాయి. మనుషులు నిస్సత్తువుగా ఉండిపోవటాన్ని మనం చూస్తూ ఉంటాం. పరిస్థితులు మనకు అనుకూలంగా మారటము, పరిస్థితుల్లో మన కొరకు మార్పులు జరుగుతున్న సంగతిని మనం గ్రహించగలుగుతూ ఉంటాం. కొన్నిసార్లు సమస్యలు అలాగే ఉన్నట్లుగా ఉన్నను అవి మనల్ని ఏమీ చేయలేక నిలువరింపబడిపోయినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఇలాంటి దేవుని గొప్ప కార్యములు మన జీవితంలో జరుగునట్లు దేవుడే మనకు అవకాశం ఇచ్చినప్పుడు మన ప్రతి అవసరమును మనము దేవుని నుండి మాత్రమే తీర్చుకునే పరిస్థితుల్లో మనం ఉండాలి. ప్రతి అవసరమందు మనం దేవునిపై ఆధారపడచ్చు. దేవుని యొక్క సహాయమును వేడుకొంచున్నప్పుడు జీవితంలో మనము నష్టపోయేది ఏది ఉండదు. అంతేకాదు, మన సొంత క్రియల వలన, నిర్ణయాల వలన కష్టమును, శ్రమలను కొని తెచ్చుకోవడం అనేది ఉండదు. వివేకము విషయంలో ఎదుగుచూ అపవాదికి అవకాశం ఇవ్వకుండా దేవుని మహింపరిచేటట్లుగా మన జీవితాన్ని మనం తీర్చిదిద్దుకోగలుగుతాం. మనలో ఉన్న ప్రతి సంగతిని బట్టి, మనకు దేవుడు చేసిన ప్రతి సహాయమును బట్టి, మన ఎదిగిన విధానమును బట్టి, మనకున్న విశ్వాసమును బట్టి, దేవుడు మన పక్షముగా పనిచేయుచున్నాడన్న సాక్ష్యమును బట్టి దేవుడు ఎంతగానో మహిమపరచబడుతూ ఉంటాడు. ఇది లోకమునకు మనం అనుగ్రహించి వెలుగుగా కూడా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన ప్రజలుగా మనకు నిజముగా సహాయమును అందించు అని యొద్దకు మనం వెళ్ళి ఆయన కృపను పొందట్లో మనము వర్ధిల్లుదము. పరిశుద్ధుడగు తండ్రి, ప్రేమ కలిగిన దేవ, వేలాది స్తుతులు, స్తోత్రాలు. ఎంత గొప్ప భాగ్యమును మా ముందుంచి నాయన మేము మీ వలన సహాయం పొందొచ్చు, ఆదరణ పొందొచ్చు, వృద్ధి పొందవలనని మమ్మల్ని మీరు ఈ రీతిగా నడిపించున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. ఏ మనుషుడు ఈ భూమి మీద మాకు అనుగ్రహించలేనివి మీరు అనుగ్రహించు, ఎవరు సహాయం చేయలేని వారై ఉన్నప్పటికీ కూడా మీరు సహాయమును మాకు ఉచితముగా దయచేయచ్చు. మీకు విజ్ఞాపన చేయటం ద్వారా మీ చెంతకు మేము చేరాలని ఆశపడుచున్నారు. దానిని నెరవేర్చడానికి సహాయం చేయండి.
ఇట్టి గొప్ప భాగ్యమును మేము కలిగి ఉన్నందుకు సంతోషించు దాన్ని వినియోగించుటకు మనసు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.